So in this video we will cover on what are active elements and the first active element, that is voltage source. So voltage source gurinchi teliyalante we need to know what is exactly voltage. So let's dive into this topic now. What is voltage? So before knowing this, we need to keep a point in mind, that is voltage is also known as potential difference. So voltage ni manam emani pilustamo, it is also known as పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే డెఫినేషన్ ఎలా చెప్తాము? మెజర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ, మెజర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ energy per unit charge in an electric circuit. Okay na? So this is the definition of voltage. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మెజర్ చేస్తున్నాం. ఆ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఎలా మెజర్ చేస్తున్నాము? పర్ యూనిట్ ఛార్జ్కి మెజర్ చేస్తున్నాం. ఎందులో మెజర్ చేస్తున్నాము? ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మెజర్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే నౌ వోల్టేజ్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్ట్స్, మెజర్డ్ ఇన్ వోల్ట్స్. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి మెజర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ ఛార్జ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, అండ్ దెన్ వోల్టేజ్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్. దీనికి ఫార్ములా ఏంటి? మనకి జనరల్గా తెలిసిన ఫార్ములా, మనం ఫిజిక్స్లో కూడా నేర్చుకుంటాం ఈ ఫార్ములా. ఏంటిది? వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు, వోల్టేజ్ ఈజ్ డినోటెడ్ బై V. This is equal to dW by dQ. I'll explain this later. For time being, let it be like that. This is Joule by Coulomb. Okay na? So this is the formula we use for voltage. Now let us see what is voltage source. సో ఈ కాన్సెప్ట్కి వచ్చేసి మనకి 2 కాంబినేషన్స్ ఉంటాయి. టోటల్ యాక్టివ్ ఎలిమెంట్స్లో మనకి 4 కాంబినేషన్స్ ఉంటాయి. మనం కరెంట్ పార్ట్ డిస్కస్ చేయట్లేదు కాబట్టి ఐఎమ్ ఎక్స్క్లూడింగ్ ద 2 కాంబినేషన్స్. అట్ ప్రజెంట్ వీల్ డీల్ విత్ ది 2 కాంబినేషన్స్ దట్ ఆర్ ఇన్ వోల్టేజ్. సో ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే, అసలు ఇది ఎలా డివైడ్ అవుతుందంటే ఐడియల్ ఒకటి వచ్చేసి ఐడియల్, ఇంకొకటి వచ్చేసేమో ప్రాక్టికల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకు వచ్చే 2 కాంబినేషన్స్ వోల్టేజ్లో, ఒకటి వచ్చేసేమో ఐడియల్ ప్లస్ వోల్టేజ్ సోర్స్, ఇంకొకటి వచ్చేసి ప్రాక్టికల్ ప్లస్ వోల్టేజ్ సోర్స్. ఈ రెండింటిని మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాము. సో లెట్స్ సీ వాట్ ఈస్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. So what is ideal voltage source? Voltage source that provides constant voltage. ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ కాన్స్టెంట్ వోల్టేజ్ అక్రాస్ ది సర్క్యూట్ అంట, ఫర్ ఎనీ చేంజెస్ ఇన్ లోడ్ కరెంట్ ఆర్ లోడ్ రెసిస్టెన్స్. అంటే ఏంటి? నువ్వు సపోజ్ నేను లోడ్ కరెంట్లో కానీ లోడ్ రెసిస్టెన్స్లో కానీ ఏదైనా చేంజెస్ చేసినా కూడా నా వోల్టేజ్ వాల్యూ, నా వోల్టేజ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదైతే కాన్స్టెంట్గానే ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. సో ఇది అర్థం కావాలంటే విల్ డీల్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్, విత్ డయాగ్రామ్ అనమాట. సో ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్. దీన్నే ఈ విఎస్ని ఏమంటామంటే మనము సోర్స్ వోల్టేజ్ అంటామన్నమాట. ఓకేనా? ఇదేమో లోడ్ కరెంట్, ఇదేమో లోడ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఒకవేళ నా లోడ్ కరెంట్ని కానీ లోడ్ రెసిస్టెన్స్ని కానీ చేంజ్ చేసినా కూడా నా ఈ విఎల్ వాల్యూ ఏదైతే ఉందో ఇది
కాన్స్టెంట్గానే ఉంటుంది ఇన్ ఐడియల్ వోల్టేజ్ కాన్సెప్ట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసి ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు IR ఫ్రమ్ ఓమ్స్ లా. అంటే ఏంటి? వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇది కదా మనకి తెలిసింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ VL అనేది మనకి ఎలా వస్తుంది? ఇట్ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ IL అండ్ RL. సో VL ఈజ్ జనరేటెడ్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ IL అండ్ RL. IL అంటే ఏంటి? లోడ్ కరెంట్. RL అంటే ఏమో లోడ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ కాన్సెప్ట్లో, సో నాకు ఈ VL వాల్యూ ఎలా వస్తుంది? నేను ఒకవేళ నా IL వాల్యూని కానీ RL వాల్యూని కానీ చేంజ్ చేసినా అప్పుడు నాకేమొస్తుంది? నా VL వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఈ సోర్స్ వోల్టేజ్ నేమో మనం VS అంటున్నాము. ఈ I ఏమవుతుంది? ఇట్ ఈస్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ సర్క్యూట్. సో ఈ సోర్స్ వోల్టేజ్ నుండే మనకి వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రమ్ దిస్ బ్యాటరీ. ఈ బ్యాటరీ నుండి మనకి వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో వోల్టేజ్ ఈజ్ జనరేటెడ్ via source voltage through battery. సో ఇది మనకున్న కాన్సెప్ట్. ఇప్పుడు V ఈజ్ ఈక్వల్ టు IR అయితే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? VL ఈజ్ ఈక్వల్ టు అంటే వోల్టేజ్, లోడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ కరెంట్ ఇంటూ లోడ్ రెసిస్టెన్స్. IL ఇంటూ RL. అంటే ఏంటి? VL ఈజ్ ఈక్వల్ టు IL ఇంటూ RL. ఇది మనకి ఎందుకు వచ్చింది? బికాస్ V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి. ఇక్కడ ఏం చేస్తాము? ఇది మనకున్న ప్రెసెంట్ లోడ్ కరెంట్, లోడ్ రెసిస్టెన్స్. ఒకవేళ according to Ohm's law, if we change load current and load resistance, then VL will change. Okay na? Not only this, if we made any change, అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నా లోడ్ రెసిస్టెన్స్ అండ్ నా లోడ్ కరెంట్ వచ్చేసి 2 ఉందనుకోండి, అప్పుడు నా VL ఏమవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక 5 పెట్టి ఇక్కడ ఒక 5 పెడితే ఇది 25 అవుతుంది. ఇలా కాకుండా నేను ఇలానే ఉంచి ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసినా ఇది మాత్రం కాన్స్టెంట్గానే ఉంటుంది. దిస్ విల్ నాట్ చేంజ్. అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు నాకు ఇది 5x5 ఉంది. నేను సపోజ్ 5x6 చేస్తే 30 అయిపోద్దని మీరు ఇలా రాయకూడదు. ది లోడ్ వోల్టేజ్ విల్ నాట్ చేంజ్, ఇట్ విల్ బీ కాన్స్టెంట్. సో ఇక్కడ మనం ఏం పాయింట్ రాసుకోవచ్చు అంటే, not only if we made any change in load current or load resistance, then VL అంటే ఇదేంటి? లోడ్ వోల్టేజ్ అన్నమాట. ఈ లోడ్ వోల్టేజ్ అనేది ఇట్ విల్ బీ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ది వాల్యూ విల్ నాట్ చేంజ్, ద వాల్యూ విల్ బీ కాన్స్టెంట్. సో ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, మన లోడ్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది ఇట్ విల్ బీ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే VL ఈజ్ ఈక్వల్ టు VS. సోర్స్ వోల్టేజ్ వాల్యూ ఏదైతే ఉందో లోడ్ వోల్టేజ్ వాల్యూ కూడా అదే ఉంటుంది. ఈ 2 పాయింట్స్ యొక్క మెయిన్ డెరివేషనే ఈ ఐడియల్ వోల్టేజ్ కాన్సెప్ట్.
దీన్ని ఐ విల్ రిప్రజెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ గ్రాఫ్. లెట్స్ సీ ఇట్. సో నవ్ దిస్ ఈస్ ద గ్రాఫ్ వీ హ్యావ్. ఇక్కడ ఏంటి, ఈ ఐఎల్ ఏమో మనము లోడ్ కరెంట్ అంటాము, ఆర్ఎల్ ఏమో లోడ్ రెసిస్టెన్స్ అంటాము, విఎల్ ఈజ్ ఈక్వల్ టు విఎస్. ఇది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్, థియరటికల్ పార్ట్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఇది ఆల్రెడీ డిరైవ్ చేసాం. ఇది వచ్చేసేంటి మన సోర్స్ వోల్టేజ్, ఇది వచ్చేసేమో మన లోడ్ వోల్టేజ్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఐ మేడ్ ఎనీ చేంజెస్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ టూ ఆర్ కంబైన్లీ ఇఫ్ ఐ మేడ్ ఎనీ చేంజెస్, సపోజ్ ఇది నేను 0 చేసినా ఇది కాన్స్టెంట్గానే ఉంటుంది, నేను దీన్ని 1 చేసినా ఇది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇది ఏంటిది, ఇది నా లోడ్ వోల్టేజ్. సో ఇట్ ఈస్ రిప్రజెంట్ విత్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఎందుకు, బికాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు 2 ఆల్సో దెర్ విల్ బీ నో చేంజ్, ఇట్ విల్ బీ యాజ్ అ స్ట్రైట్ లైన్. సో ఏంటి ఇక్కడ మనం ఫైనల్గా వచ్చే డెరివేషన్ ఏంటంటే వాల్యూ విల్ నాట్ చేంజ్ అనమాట, ఇట్ విల్ బీ కాన్స్టెంట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇందులో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది మనం వాడము. ఇది ఎందుకు వాడమంటే మనం దాన్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో వాడతాం కాబట్టి ఐడియల్ వోల్టేజ్ సోర్స్లో విల్ నాట్ యూస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ నాట్ యూస్డ్ హియర్. ఇక్కడ వరకేమో ఐడియల్ వోల్టేజ్ పార్ట్. ఇప్పుడు లెట్స్ డీల్ విత్ ప్రాక్టికల్ వోల్టేజ్ పార్ట్. సో నవ్ లెట్స్ సీ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ డెఫినేషన్ కంటే సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ గ్రాఫ్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఈ ఆర్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది మనం ఐడియల్ దాంట్లో వాడమని చెప్పి ఇందాక పార్ట్లో చూసాము. ఎందుకు వాడమంటే దీన్ని ఇక్కడ వాడతాము. ఇది ఎందుకు వాడుతున్నాము, టు గెట్ ది డ్రాప్ వాల్యూ. డ్రాప్ వాల్యూ కోసం వాడుతున్నాం. అసలు ఈ డ్రాప్ వాల్యూ కాన్సెప్ట్ మళ్ళీ ఎందుకు వచ్చిందా అని తెలియాలంటే ఫస్ట్ ఈ సర్క్యూట్ని మనం అనలైజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, ఇదేమో నా సోర్స్ వోల్టేజ్, ఇదేమో నా లోడ్ వోల్టేజ్, ఇదేమో నా లోడ్ కరెంట్, ఇదేమో నా లోడ్ రెసిస్టెన్స్. ఈ ఐ అనేది ఏంటి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఎంటైర్ సర్క్యూట్ కదా. సో ఇప్పుడు నాకు గనక ఈ లోడ్ వాల్యూ, ఈ లోడ్ వోల్టేజ్ వాల్యూ అనేది నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా, నాకు ఆ వాల్యూ జనరేట్ అవ్వాలన్నా ఇది ఐడియల్ వోల్టేజ్ కేస్ కాదు డైరెక్ట్గా జనరేట్ అయిపోవడానికి. లైక్ అంటే విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ఇంటూ ఆర్ఎల్ మీరు 2 వాల్యూస్ చేంజ్ చేస్తే మనకి జనరేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు, ఎందుకు, మనకి ఈ పర్టికులర్ థింగ్ ఉంది కాబట్టి. సో మనం ఎలా చేస్తామంటే విల్ యూస్ కేవీఎల్. కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఇది మనకి తెలియాలంటే ఐ విల్ టెల్ దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ డీటెయిల్లీ విత్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కమింగ్ వీడియోస్. బట్ ఎట్ ప్రజెంట్ మీరేం గుర్తుంచుకుంటారంటే కేవీఎల్ అంటే సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ సర్క్యూట్ should be 0. సో సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ సర్క్యూట్ షుడ్ బి 0 అంటే మనం కనుక్కునేది ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0 అనమాట. షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఇది ఎలా చేస్తామంటే మనము ఫస్ట్ మన కరెంట్ కనుక పాజిటివ్ ఛార్జ్ నుండి నెగిటివ్ ఛార్జ్కి ట్రావెల్ అయితే మన అవుట్పుట్ కూడా నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ నుండి పాజిటివ్ ఛార్జ్కి ట్రావెల్ అయితే మన అవుట్పుట్ పాజిటివ్ ఉంటుంది. ఇది ఎందుకు రాశాను అన్నది మీకు అర్థం అవ్వాలంటే మనం వీ నీడ్ టు ఎనలైజ్ దిస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సర్క్యూట్. సో ఇది నా కరెంట్, ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఇది నా కరెంట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, నా కరెంట్ ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్ మళ్ళీ దాని నుండి నెగిటివ్ ఛార్జ్కి పాస్ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ పాజిటివ్ నుండి నెగిటివ్ అంటే మైనస్, నెగిటివ్ కదా, అంటే ఐఎల్ ఇంటూ ఆర్ఎల్ ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుండి
ఇక్కడికి, అంటే ప్లస్ నుండి మళ్ళీ నెగిటివ్కి ట్రావెల్ అవుతుంది, అంటే మళ్ళీ ఏమొస్తుంది, నెగిటివే వస్తుంది. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్ ఐఎల్ కదా, అప్పుడు ఏమవుతుంది మనకి ఐఎల్ ఇంటూ ఆర్. ఈ ఆర్ అనేది ఏంటి, మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఏమవుతుంది, మైనస్ నుండి ప్లస్కి ట్రావెల్ అవుతుంది, అప్పుడు మనకేమొస్తుంది, పాజిటివ్ వస్తుంది అకార్డింగ్ టు ది కండిషన్. అంటే ఏంటది, సోర్స్ వోల్టేజ్. ఇది మొత్తాన్ని మనం జీరోకి ఈక్వల్ చేస్తాం. సో ఇది నేను సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేస్తాను, మనకు ఒకటి తెలుసు, అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏంటి, V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అయినప్పుడు VL ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ఇంటూ ఆర్ఎల్ కదా. అప్పుడు ఏమవుతుంది, ఐఎల్ ఆర్ఎల్ ప్లేస్లో నేను V సబ్స్టిట్యూట్ చేస్తా. మైనస్ VL మైనస్ ILR ప్లస్ VS ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేద్దాం. అప్పుడు VS మైనస్ ILR ఈజ్ ఈక్వల్ టు VL. ఇది మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్. దీని అర్థం ఏంటంటే, నువ్వు సిన్స్ వీఆర్ సబ్ట్రాక్టింగ్ ది VS అంటే ఏం చేస్తున్నాం, మనం ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని సోర్స్ వోల్టేజ్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకు, టు గెట్ ది లోడ్ వోల్టేజ్. ఆ సబ్ట్రాక్ట్ చేసే పార్ట్ని వి కాల్ యాజ్ డ్రాప్. అంటే ఏంటంటే, నువ్వేం చేస్తున్నావంటే VSలో నుండి ఈ పర్టికులర్ పార్ట్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నావు. ఎందుకు, టు గెట్ VL. సో దిస్ పర్టికులర్ part is called as drop. So this is the concept of practical voltage source. ఇది గుర్తుండడానికి you can write it as a statement. Since we are subtracting VS to get VL, it is called drop. So this is the concept of ideal voltage and practical voltage. So in the next video we will cover about ideal current and practical current. I hope you understood the concept. If you are having any doubt, you can write a comment in the comment section so that I'll go through it and I'll give you a better explanation regarding that. And thank you for watching.